టీడీపీ జనసేనల మధ్య పైకి కనిపించని యుద్ధం జరుగుతోంది. నియోజకవర్గాలపై స్పష్టత రాకుండానే రెండు పార్టీల నాయకులు పాదయాత్రల పేరిట బల ప్రదర్శనకు దిగుతున్నారు. ముఖ్యంగా తాము బలంగా ఉన్న చోటే కాకుండా జనసేన బలంగా ఉన్న చోటు కూడా టీడీపీ నేతలు పాదయాత్రలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తూ ఉండడంతో ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ఎవరెక్కడ పోటీ చేయాలనే విషయంపై టీడీపీ జనసేనల మధ్య ఇంకా క్లారిటీ రాకముందే టికెట్లు ఆశిస్తున్న రెండు పార్టీల అభ్యర్థులు పాదయాత్రలతో బల ప్రదర్శన చేస్తున్నారు. అప్లికేషన్ పెట్టే పేరుతో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విజయవాడ వెస్టులో తన క్యాడర్తో భారీ ర్యాలీ తీశారు. బల ప్రదర్శన కోసం ర్యాలీ తీయలేదన్నారాయన. అయితే చంద్రబాబు పవన్ గురించి చెడుగా మాట్లాడే వారి తాట తీస్తానని హెచ్చరించారు వెంకన్న. వ్యక్తిగత దోషాలతో మీరు చేస్తున్నారు, ఇది ఊరికే శాంపిల్. ఇవాళ అప్లికేషన్కి మేము పెట్టినటువంటి ఊరేగింపు ఓన్లీ శాంపిల్ మాత్రమే. ఒక సింబల్ మీద గెలుచుకోవాలి, ఇంకో సింబల్ మీద గెలిపోతున్నారు. అది వెళ్లకుండా ఎవరైతే నిజాయితీగా పార్టీని అంటిపెట్టుకుని ఉంటారో, పార్టీ నాయకత్వానికి అంటిపెట్టుకుని ఉంటారో వాళ్ళకి ఈ నమ్మకం మీదే టికెట్లు ఇవ్వండి. రేపు ఏది జరిగినా నమ్మకం మీద జరగచ్చు. సైకిల్ గ్లాసు బీఫారం ఎవరికి ఇస్తే వాళ్ళు అసెంబ్లీలో టికెట్ ఇస్తే అసెంబ్లీలో కూర్చుంటారు, పార్లమెంట్లో ఉంటే పార్లమెంటరీలో కూర్చుంటారు. అయితే నేను ఒకటి మీద బల ప్రదర్శన చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేస్తారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు నాకు దైవ సమానుడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసావహిస్తాను. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమరపూడిలో జనసేన మహాపాదయాత్ర కొనసాగుతోంది. ప్రజలకు దగ్గరయ్యేందుకే జనసేన మహాపాదయాత్ర చేపట్టిందని సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు చెప్పారు. పాదయాత్రలో భాగంగా కొమరపూడి ఆంజనేయ స్వామి గుడిలో, ఎర్రగుంటపాడు నాగేంద్ర స్వామి గుడిలో పూజలు చేశారు అప్పారావు. పాదయాత్రలో ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు ఆయన. మరోవైపు తెనాలి టికెట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. తెనాలి టికెట్ జనసేనకు కేటాయిస్తారని ప్రచారంలో ఉన్న ఆలపాటి రాజా నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటున్న రాజా ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే రాజా పాదయాత్రపై తెనాలి నుంచి టికెట్ ఖాయమని ప్రచారం జరుగుతున్నా నాదెండ్ల మనోహర్ స్పందించలేదు. గుంటూరు పశ్చిమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల పాదయాత్రలు కొనసాగనున్నాయి. నియోజకవర్గాలపై స్పష్టత రాకుండానే రెండు పార్టీల నేతలు బల ప్రదర్శనకు దిగడం అధిష్టానాలకు సవాలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.